ఏ ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్ లో కూర్చుని నీకేంత పొగరుంటే అమ్మా నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి నా కనులలో కలల నాచలి మూర్తి, నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం మూర్తి. ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. సార్, జనరల్ గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటది, ప్రేమ ఉంటది, భయం ఉంటది. కానీ నాకు మాత్రం మా నానంటే పెచ్చ సార్. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. 10 दिन के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, चाटा पातेंगे. అమ్మా నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ మీరు జుట్టాల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళ జోడు ఇవన్నీ చూసి మంచోడిని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. సార్, జనరల్ గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటది, ప్రేమ ఉంటది, భయం ఉంటది. కానీ నాకు మాత్రం మా నానంటే పెచ్చ సార్. సార్ ఒక్కొక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా. ఆలోచించు. ఆర్డినరీగా ఉండటమే. మన సావిత్రి గారు లేరు, ఆవిడ ఆర్డినరీ, మీరు ఆర్డినరీ. మీరు ఎంత ఆర్డినరీగా ఉంటే అంత అందంగా ఉంటారండి. నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళేడా. గుండాగడ్లా కనిపిస్తున్నాను నీకు? 10కి 10కి మర్డర్లు చేసేవాళ్ళు కనిపిస్తున్నాను నీకు? ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100-200, 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. ఉందా లేదా చెప్పు, చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పార్కింగ్ స్పేస్ ఉందా లేదా?